ఖాళీగా ఉన్నవి రెండు, కానీ ఆశావాహులు మాత్రం మెండు. తెలంగాణ కేబినెట్ లో ఛాన్స్ దక్కే ఆ ఇద్దరు ఎవరు? రేపో మాపో పేర్లు తెరవీధికి రాబోతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కేంద్రంగా తెలంగాణలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ ఇందిరాభవన్ లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సమావేశంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చిస్తారనే ముచ్చటతో మంత్రిగిరిపై గురిపెట్టిన నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇటీవలే జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. ఇక ఖాళీగా ఉన్నవి రెండు బెర్తులు. కానీ చాలా మంది మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కొందరైతే తమను కేబినెట్ లోకి తీసుకోవాలని ఏకంగా డిమాండ్ చేశారు కూడా. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బాహాటంగానే తమ ఆవాజ్ వినిపించారు. ఎమ్మెల్యే కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్లు ఉన్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని వస్తారని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ప్రధాని మోదీ హాజరయ్యే సీఎస్ల సదస్సులో పాల్గొంటారు. అలాగే తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అనుమతులు వంటి అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో కలిసి చర్చిస్తారు. 29న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 28న కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని అదే రోజున సీఎం రేవంత్ హైదరాబాద్ కు తిరిగొస్తారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ హైకమాండ్ ఆమోదముద్రతో తిరిగొస్తారని ఎదురు చూస్తున్నారు ఆశావహులు. ఆల్రెడీ సామాజిక సమీకరణాలు, గతంలో ఇచ్చిన హామీల ఆధారంగా జాబితా తీసుకెళ్లారని, అందులో తమ పేరు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారట కూడా. రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంటరీకి వచ్చిన అనూహ్య స్పందన, క్యూర్ ప్యూర్ రేర్ పాలసీ గురించి సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీకి వివరిస్తారని సమాచారం. అలాగే పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పార్టీ అనుసరించే వ్యూహాలు సహా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ముఖ్య నేతలు పాల్గొనే సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశ రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఆ దిశగా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ, ఓబీసీ జాతీయ విధానాలపై చర్చించే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీరాంజీగా మార్చడంపై కూడా, దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నవి రెండు, కానీ ఆశావాహులు మాత్రం మెండు. తెలంగాణ కేబినెట్ లో ఛాన్స్ దక్కే ఆ ఇద్దరు ఎవరు? రేపో మాపో పేర్లు తెరవీధికి రాబోతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కేంద్రంగా తెలంగాణలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ ఇందిరాభవన్ లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సమావేశంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చిస్తారనే ముచ్చటతో మంత్రిగిరిపై గురిపెట్టిన నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇటీవలే జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. ఇక ఖాళీగా ఉన్నవి రెండు బెర్తులు. కానీ చాలా మంది మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కొందరైతే తమను కేబినెట్ లోకి తీసుకోవాలని ఏకంగా డిమాండ్ చేశారు కూడా. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బాహాటంగానే తమ ఆవాజ్ వినిపించారు. ఎమ్మెల్యే కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్లు ఉన్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని వస్తారని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ప్రధాని మోదీ హాజరయ్యే సీఎస్ల సదస్సులో పాల్గొంటారు. అలాగే తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అనుమతులు వంటి అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో కలిసి చర్చిస్తారు. 29న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 28న కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని అదే రోజున సీఎం రేవంత్ హైదరాబాద్ కు తిరిగొస్తారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ హైకమాండ్ ఆమోదముద్రతో తిరిగొస్తారని ఎదురు చూస్తున్నారు ఆశావహులు. ఆల్రెడీ సామాజిక సమీకరణాలు, గతంలో ఇచ్చిన హామీల ఆధారంగా జాబితా తీసుకెళ్లారని, అందులో తమ పేరు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారట కూడా. రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంటరీకి వచ్చిన అనూహ్య స్పందన, క్యూర్ ప్యూర్ రేర్ పాలసీ గురించి సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీకి వివరిస్తారని సమాచారం. అలాగే పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పార్టీ అనుసరించే వ్యూహాలు సహా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ముఖ్య నేతలు పాల్గొనే సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
దేశ రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఆ దిశగా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ, ఓబీసీ జాతీయ విధానాలపై చర్చించే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీరాంజీగా మార్చడంపై కూడా, దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.